ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంటర్ స్టేట్ సరిహద్దులో ఉన్న అశ్వరావుపేట పట్టణాన్ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష ప్రయత్నాలు ప్రారంభించింది. గురువారం ఉదయం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మార్నింగ్ వాక్లో పాల్గొని అభివృద్ధి పనులపై అధికారులకు కీలక సూచనలు చేశారు. పూర్తి వివరాలు మా అశ్వారావుపేట ప్రతినిధి అందిస్తున్న సమాచారం ప్రకారం అశ్వరావుపేట పట్టణంలో మార్నింగ్ వాక్కు శ్రీకారం చుట్టిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్, మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు. రింగ్ రోడ్ నుంచి దొంతికుంట చెరువు వరకు సాగిన ఈ మార్నింగ్ వాక్లో మంత్రి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అశ్వరావుపేట మున్సిపాలిటీని అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యంగా దొంతికుంట చెరువును సుందరంగా తీర్చిదిద్దేలా 8 మీటర్ల వెడల్పుతో రింగ్ బండ్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. చెరువు పరిసరాల్లో వాకింగ్ ట్రాక్లు, పచ్చదనం కలిగిన పార్కులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే పట్టణంలోని రహదారుల వెంట చెత్త తొలగింపు పనులు వేగవంతం చేయాలని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచేందుకు మురుగునీరు శుద్ధి ప్లాంట్, కొత్త డ్రైనేజీ లైన్ల నిర్మాణం, విద్యుదీకరణ పనులను విడతల వారీగా చేపట్టనున్నట్లు చెప్పారు. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దులో గల గిరిజన ప్రాంతమైన అశ్వరావుపేటను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సెంట్రల్ లైటింగ్, రహదారుల అభివృద్ధి వంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అశ్వరావుపేట పట్టణ అభివృద్ధి ప్రభుత్వం ధ్యేయం, చెరువు పరిసరాలను ప్రజల కోసం సుందరంగా తీర్చిదిద్దుతాం. రహదారులు, పార్కులు, డ్రైనేజీ, కాంతి వ్యవస్థ అన్నీ ఒక మోడల్ మున్సిపాలిటీకి తగినట్టుగా ఉంటాయి. అశ్వరావుపేట పట్టణాన్ని అన్ని రకాల మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దే దిశగా ఈ పరిణామాలు కొనసాగుతుండగా స్థానిక ప్రజలు కూడా మంత్రిని అభినందిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మాతో ఉండండి. ఆంధ్రాకి బోర్డర్లో ఉన్న నియోజకవర్గం ఈ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ని ఈ ప్రభుత్వం మౌలిక వసతులతో పాటు ఈ పట్టణాన్ని సుందరీకరణ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. విడతల వారీగా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసే దాంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ వాక్కి గౌరవ స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ గారు, ఉన్నతాధికారులు, అదే రకంగా స్థానిక నాయకులు అందరం రావడం జరిగింది. ఏవైతే ఈ అశ్వరావుపేటని ఆనుకొని ఉన్న సుమారు 25-26 ఎకరాల్లో ఒక లేక్ ఉంది. ఆ లేక్తో పాటు టౌన్ నుంచి వచ్చే డ్రైనేజీని ప్యూరిఫై చేసే సిస్టమ్ గురించి, దాంతోపాటు ఈ టౌన్లో ఉన్న అనేక చిన్న చిన్న గల్లీలు, ఇతరత్ర డ్రైన్స్, ఇతరత్ర సమస్యలు ఉన్నాయి. మెయిన్ రోడ్డు కూడా ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ డివైడర్ ఏర్పాటు చేసి లైటింగ్తో పాటు సుందరీకరణ మెయిన్ రోడ్లు కూడా చేయడం జరిగింది. వీటితో పాటు ఈ లేక్ ఏదైతే ఆనుకొని ఉందో దాన్ని కూడా చుట్టూ మినిమం 8 మీటర్స్తో ఒక రింగ్ బండిని ఫామ్ చేసి, ఏదైతే బండిని స్ట్రెంగ్తన్ చేసి దాని మీద జస్ట్ 300-250 మీటర్స్ దూరంలో ఉన్న, టౌన్కి దూరంలో ఉన్న ఈ లేక్ని సాయంత్రం పూట పిల్లలతో కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చి ఈ బండి మీద వారు వాకింగ్ లాగా ఇతరత్ర చేసుకునే సౌలభ్యాలని ఏర్పాటు చేయాలని, దానికి తగ్గ ఎస్టిమేట్ ప్రిపేర్ చేయాలని అధికారులకు ఇప్పుడే ఆదేశించడం జరిగింది. ఏది ఏమైనా తప్పకుండా గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ కొత్త మున్సిపాలిటీ అశ్వరావుపేట పట్టణాన్ని స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ గారి చొరవతో, స్థానిక నాయకుల కోరిక మేరకు ఈ ప్రభుత్వం ఒకేసారి కాకపోయినా విడతల వారీగా అన్ని మౌలిక వసతులతో కూడుకున్న సుందరి పట్టణంగా తీర్చిదిద్దుదని అయితే మీకు తెలియజేస్తాను.